జై శ్రీ వాసవిమాత. నేను మీ కవిరత్న డాక్టర్ చింతల శ్రీనివాస్. వాసవి గ్లోబల్ స్పిరిచువల్ కౌన్సిల్ గ్లోబల్ గౌరవ అధ్యక్షుడిగా ఉన్నటువంటి సందర్భంలో మీ ముందుకు రావడానికి కారణం, మనం ఆర్య వైశ్యులం, 102 గోత్రజులం. శ్రీ వాసవి మాత ఇలవెలుపుగా మన కులదేవంగా భావిస్తున్న సందర్భంలో యుగ యుగాలుగా అమ్మవారి దివ్య జీవిత చరిత్ర అంటే శ్రీ వాసవి విశ్వమాత శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి జీవిత చరిత్ర పారాయణాన్ని మనం మార్చ్ 22 నాడు ఆదివారం రోజున హైదరాబాద్ నగరంలో లాల్ బహదూర్ స్టేడియంలో ఈ సంవత్సరమే 2026లో వేలాదిగా మనమందరం అమ్మవారి జీవిత చరిత్ర, దివ్య జీవిత చరిత్రను పారాయణం చేస్తున్నాం. పారాయణం అంటే ఏమిటి? పారాయణం అంటే ప్రయాణం. ఏ ప్రయాణం అది? ఆధ్యాత్మిక ప్రయాణం. పారా అంటే ఒక అద్భుతమైన, పవిత్రమైన, దివ్యమైన, ఒక తేజోమానమైన అని సంస్కృతంలో అర్థం. పార ఆయనం మీన్స్ జర్నీ. నిజానికి అది ఒక దివ్య జ్ఞానాన్నిచ్చే, మన ఆత్మ పరిశోధనను చేసుకునే, అతి ముఖ్యంగా మనము సమాజ సేవలో అమ్మవారు చెప్పినట్టుగా, శ్రీ వాసవిమాత నుడివినట్లుగా, ఒకటి శాంతి అమ్మవారు చెప్పారు, అలాగే త్యాగం, మూడవది అహింస, నాలుగవది సమాజ సేవ, అతి ముఖ్యంగా సత్యము, ప్రేమతో కూడుకున్నటువంటి జీవితము. ఈ అంశాల్ని అమ్మ విశ్వానికి అందించిన వేళ, అలాగే అమ్మ 4643 సంవత్సరాల క్రితం, నేటి నుండి 4643 సంవత్సరాల క్రితం ఈ భూమిపై అవతరించిన అగ్ని సంభూత శ్రీ ఆర్యాంబ, కన్యకాంబ, వాసవాంబ, శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి, ఆ అమ్మ ప్రపంచంలోనే ప్రప్రథమంగా సత్యాగ్రహాన్ని చాటిన, అలాగే ప్రపంచంలోనే శాంతి అనే ఒక పదానికి ఒక నిర్వచనంలా, ఉజ్వల ప్రతిబింబంలా, ఒక ఆధ్యాత్మిక శక్తిగా మానవులందరూ ఒకటేనే వసుదైక కుటుంబాన్ని సూచిస్తూ, అలాగే 102 ఆర్య వైశ్యులు మన గోత్రజుల, మనది ఋషిగోత్రాలు, దానికి మనం గర్విస్తున్నాం. మనము ఒక గొప్ప సెల్ఫ్ ఎస్టీమ్తో ఉన్నాం. ఆర్య వైశ్యుల్లో అటు రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో, ప్రపంచ స్థాయిలోనే ఒక ఐకమత్యం రావడానికి, సంఘటిత శక్తిగా నిలవడానికి, అలాగే సమాజ సేవలో ద్విగుణీకృతమైన శక్తితో పునరంకితం కావాలని సందేశించే కార్యక్రమమే మనము 22 మార్చ్ 2026 నాడు ఎల్బీ స్టేడియంలో జరుపుకుంటున్నటువంటి వేలాది మందితో ఒక గొప్ప కార్యక్రమాన్ని చరిత్ర సృష్టించే దిశలో ఒక గోల్డెన్ మైల్ స్టోన్ లా నిలుస్తుందంటలో ఎలాంటి సందేహం లేదు. నిజక రణకర విదారిత హస్త మస్తిష్కం కోరును అన్నట్టుగానే మనము ఉన్నత ఆశయంతో, అలాగే అద్భుతమైన ఆచరణతో, ఒక క్రమశిక్షణతో, ఒక రీడెడికేషన్తో, మనమంతా ఒక్కటేనటువంటి భావనతో శ్రీమతి కల్వ సుజాత గుప్తా గారు, వారి ఆధ్వర్యంలో, వారు మన తెలంగాణ రాష్ట్రం ఆర్య వైశ్య కార్పొరేషన్ చైర్పర్సన్ వారు, అలాగే ముఖ్యమైన కమిటీలు, వీటి యొక్క సమన్వయ కృషితో మనము ప్రపంచ చరిత్రలోనే రెడ్ లెటర్డ్ డేగా 22 మార్చ్ను నెలకొల్పుతున్నాము. ఒక రికార్డును సృష్టిస్తున్నాము. అందుకు మనమంతా సమిష్టిగా కృషి చేయాలి. ఒక గొప్ప లైన్ ఆఫ్ యాక్షన్ మనకుంది. అన్ని పనులు శరవేగంతో ముందుకు పోతున్నాయి. అయినా ప్రతి ఒక్కరూ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి దానికి ఒక సమగ్రమైనటువంటి రూపురేఖలు తీసుకువచ్చే దిశలో మనమంతా సాగుదామని భావిస్తూ, అమ్మవారు అటు సత్యాన్ని, అహింసను, ప్రేమను, అతి ముఖ్యంగా శాంతిని, త్యాగాన్ని నేర్పి ప్రపంచానికి సందేశించి 4 మార్లు విశ్వరూప ప్రదర్శన చేశారు. విశ్వరూప ప్రదర్శన. ఆది పరాశక్తి అమ్మ. అమ్మ వాసవి. వా అంటే వాణి, సరస్వతి మాతగా, అలాగే సా సర్వేశ్వరి అంటే పార్వతీ మాతగా, వి అంటే విష్ణు ప్రియ శ్రీలక్ష్మిగా, ముగ్గురమ్మల మూలపుటమ్మలుగా ఆది పరాశక్తి శ్రీ వాసవి మాత. అలాగే మన శ్రీ వాసవి పురాణంలో, వైశ్య పురాణంలో, భాస్కరాచార్యులు విరచిత గ్రంథంలో
చెప్పబడినట్లుగా అమ్మ త్రిమూర్తుల యొక్క సమిష్టి రూపమే అమ్మ. అటు త్రిమూర్తులు ఇటు త్రిశక్తుల సమగ్ర రూపంగా విశ్వానికే శాంతి సందేశాన్ని ఇచ్చి ప్రపంచంలో ప్రప్రథమ ఆత్మార్పణ చేసి అహింసను ప్రతిష్ఠింపజేసినటువంటి ఒక గొప్ప దేవత మన శ్రీ వాసవి మాత. మనం నిత్య జీవితంలో సకల ఐశ్వర్య అష్టైశ్వర్య సుఖ సంపత్తు యశస్సు కీర్తి భోగ భాగ్యాలతో తొలదూగడానికి సుఖము శాంతి సౌఖ్యం ఆనందం ఆరోగ్యం ప్రశాంతత సకల శుభాలు మన జీవితాల్లో అవి ప్రసరించాలంటే వెలుగుండాలంటే మనం వర్ధిల్లాలంటే అమ్మవారి దివ్య జీవిత చరిత్ర పారాయణాన్ని మనమంతా అధిక సంఖ్యలో వచ్చి విజయవంతం చేయాలని మీతో మనవి చేసుకుంటున్నాం. జై శ్రీ వాసవి మాత.